ఈ రిపేర్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. వెనకాల కూడా ఖాళీ ఉంది. సుమారు కొద్దిగా రాజారు ఫ్రీగా కూర్చోండి. అక్కడ మరి పట్టేసుకో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకమైన పాటలు విన్నాం. మొదటి పాట లక్ష్మి పాడుతుంది, నరసింహ నుంచి వచ్చే లక్ష్మి. రెండో పాట సుమిత్ర పాడుతుంది. రెండు పాటలు గమనించు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. గతములకు వస్తున్నాను అన్నాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా
నీ
ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమ స్వరూపుల గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీరు బలారాధన కార్యక్రమంలో దాసు నిలబెట్టుకోండి నాయన. నామానికి మహిమకరంగా, మాకు దీవునికరంగా, సంఘములకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. బిడ్డలు పాడిన పాటల్లో కూడా నాయన నీ సన్నిధి ఇచ్చారు, నీ ఆత్మ ఇచ్చారు. వారి స్వరాలు ఇంకను నాయన నీ నామ ఘనత కొరకు పాడుటకు సహాయం చేయమని జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 81వ అధ్యాయం చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, ఎలక తప్పెట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలము నందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నీవు రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును. వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయము ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యములు చెప్పి దేవుని కనపరచవలసిందిగా ప్రభుపేట కోరుతుంది. సాక్షి ఏంటంటే మొన్న ఆదివారం సాయంత్రం మా బావాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసి పార్క్ వస్తావారని అడిగాడు. అడిగినప్పటికీ సర్లే వస్తాను అని పొద్దునే రెడీ అయ్యి అక్కడ బయట రోడ్డు మీద నుంచున్నప్పటికీ ఏం పడిందో తెలీదు. ఈ కంట్లో పడిపోయింది. ఇంకా అది ఎంత తీసినా రావట్లేదు. అయితే అలాగే ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసాడు. ఇంకా అట్లాగే బండి ఎక్కి మళ్ళీ పనికి వెళ్ళిపోయినప్పుడు చెట్టు ఎక్కాను. చెట్టు ఎక్కినా సరే పైకి చూడాలన్నా చూడలేకపోతున్నాను. ఎంత చూద్దామన్నా సరే పై నొప్పి వచ్చేస్తుంది కన్ను. అట్లాగే ఇంకా సాయంత్రం దాకా అట్లాగే చేసుకున్నా. మళ్ళీ చేసినప్పటికీ అయినా కంట్లోంచి అది పోవట్లేదు. పోయినప్పటికీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాటర్ బ్యాగ్ తీసుకొచ్చి కంట్లో కొట్టాడు. అయినా పోలేదు. ఇంకా పైకి చూడాలన్నా చూడలేకపోతున్నాడు. అయితే ఇంకా అలాగే సాయంత్రం దాకా పని చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేలోపు సాయంత్రం బాగా కన్ను ఇంకా ఎర్రపడిపోయింది. బాగా ఎర్రపడిపోయినప్పుడు ఇంకా అట్లాగే తగ్గించున్నాయని అనుకున్నాను. ఇంకా సాయంత్రం మా అమ్మ డ్రాప్ వేసుకోమంది. డ్రాప్ వేసుకొని పడుకున్న పొద్దునే లెగ్స్ చూసేటప్పటికి కన్నంతా పేర్లు కట్టేసి బయటకు వచ్చేసింది. చిన్న సాక్ష్యం దేవుడు చూసింది. దేవుని నామస్తోత్రం. ఇంకా చెప్పే సాక్షులు ఏంటంటే మన శుక్రవారం నాడు వద్దామని చెప్పి ప్రయాణం అవుతుంటే వీళ్ళొక అంతకుముందు ఇలాగే బండి సెలపోవట్లేదని చెప్పి వ్యాన్ కోసం సెలపోవట్లేదు, బ్యాటరీ మార్చాలని దగ్గర 20 రోజుల నుంచి అనుకుంటా ఉంటుంటే డబ్బులు అయితే దొరకట్లేదు. లేనప్పుడు ఇది వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఏ విధంగా అయిపోతుంటే బ్యాటరీ వేయించలేకపోతుంది. ఇలా మా ఫ్రెండ్ ఇలాగే ఒక బండి అమ్మేత ఆ బండి కొత్త బ్యాటరీ, ఆ బండి ఏ బ్యాటరీ వేసుకుందాం అని చెప్పాను. వచ్చి పొద్దున ప్రయాణం అవుతున్నావు గొప్ప బండి వేసుకొని వెళ్ళినప్పుడు ఆ బ్యాటరీ ఇచ్చాడు. ఆ బ్యాటరీ ఇచ్చేది ఆ కొత్త బ్యాటరీ ఉన్నాయి 4,000 పెట్టుకొని చేశాడు. ఆ బండి అమ్మేత నీకు ఎలాగో బ్యాటరీ లేదంటావుగా అందుకు దేవుడు ఎంతో మేలు చేశాడు బ్యాటరీ విషయంలో. అలాగే అంతకుముందు నాకు డబ్బులు లేని టైంలో ఇలాగ వ్యాన్ తిరగట్లేదు, ఎవరు కిరాయి తీసుకున్నా ఆ సీట్లు బాగోలేదని చెప్పి చాలామంది ఇలా ఒకసారి ఎక్కిన వాళ్ళు ఒకసారి ఎక్కిన మళ్ళీ పిలవపోయినప్పటికీ సీట్లు పుట్టించాలంటే దగ్గర 5-6 వేలు అవుతాయి ఎలాగా ఏమని చెప్పి ఆలోచించుకుంటున్నా ఉంటే వీళ్ళ మనసుకి మరి దేవుడు మనసుని తెరవ చేసి ఇద్దరు మేము కుదిర్తాలో సీట్లు ఇబ్బంది పడొద్దని చెప్పి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ సీట్ల విషయంలో ఆ బ్యాటరీ విషయంలో బ్యాటరీ 4,000 కూడా బ్యాటరీ, ఆ బ్యాటరీ కావాలి. ఆ బండి చేసిన బ్యాటరీ కొత్త బ్యాటరీ ఆ బండికి వేసుకోమని ఊరిని ఇచ్చాను. ఆ బ్యాటరీ తీసుకుని ఆ బ్యాటరీ ఇచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుని నమ్ముతాను ఐదారు నమ్మకం లక్ష్మి నా సాక్ష్యం ఏంటంటే మరి ప్రతిసారి మేము ఇంజులు మొదలుపెట్టినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని అయ్యగారికి చెప్పారు మాకు అలవాటు. అలాంటిది మేము పోయిన నెలలో మేము వ్యక్తిగతంగా వెళ్తా ఉండగా నేనేం చేశానంటే ఆయనకాయని వెళ్ళిపోయి ఆ గెల్లాయి కొనుక్కొచ్చి ఆ తెల్లారి నుంచి పిల్లోడు తీసుకొని ఎంతో చేత ఉండేవాడు. అయినప్పటికీ ఆ డబ్బులు అర్థంగానే అయిపోయాయి. అయితే మళ్ళీ తర్వాత ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఆ తోట వెళ్ళి వెళ్తున్నప్పుడు సరిగా ఉంది. 3 రోజులు దొరికింది. తర్వాత రోజు ఇలా దొరకలేదు. అయితే ఏం చేసామంటే ఆ తోట వెళ్ళి వెళ్తున్నప్పుడు ఆ గెల తీసుకొచ్చి ఇంటికాడ పెట్టడానికి కుదరలేదు. కళ్ళ నుంచి అటు వెళ్ళిపోయాం. మీరు ఎక్కడైనా సరే ఒక సాట్ లాగా చూసుకొని అక్కడ పెట్టి వెళ్తాము. అటు నుంచి అటు వెళ్ళాల్సి ఉంది. అట్లానే మనం అప్పుడు కూడా అట్లాగే
పెట్టేసరికి ఏం జరిగిందంటే సాయంత్రం మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామంటే ఆ రోజు పొద్దుపోయింది. పొద్దుపోయిన తర్వాత గెల పెట్టేసి వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ మీరు వెళ్దామంటే అక్కడ దొరకట్లేదు కదా, మామిడికి పాపకి వెళ్దాంలే అని అన్నాడు. నేను గెల తీసుకొచ్చి ఇంటికాడ పెడతాను అన్నాడు. పిల్లలు ఎక్కించుకొని వెళ్ళేసరికి మరి అదంతా అసలు అది తగలబెట్టాల్సిన స్థలం అయితే కాదు అది, మరి అట్లా అయిందో కానీ అక్కడ పెట్టేసరికి ఆ మదుగులో అది తగలబెట్టేసరికి గెల కూడా కాలిపోయింది. నాకు అనిపించింది అసలు ఎప్పుడు అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకుని మధ్యలోకి వెళ్తాం, మరి ఆయన ఎందుకంటే చేస్తాడని మాకు ఎందుకు అందుకే సాధన వచ్చిందేమో నాకు అనిపించింది. అయితే ఇక అది అక్కడ తగలబడిపోవడం ఇక 15 రోజుల దాకా కూడా ఇక మేము వెళ్ళలేకపోయాం. ఆ గెల పడడానికి డబ్బులు ఉండలేదు, ఇక పనికి వెళ్తున్నాం కానీ సంకోచలేక ఇక నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఇక అవి కూడా అయిపోతున్నాయి, ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయిందని ప్రార్థన చేస్తూ ఉండగా మరి మొన్న మావిడానికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ గెల తెచ్చుకొని మళ్ళీ 4 రోజుల నుంచి మొదలు పెట్టాను. దేవుడు సమకూర్చున్నాడు. మరి పోయిన బుధవారం వెళ్ళి అదే ఫస్ట్ రోజు వెళ్తాం, తిరిగి 9 దాకా తిరిగి అలసిపోయాను. నాకు వేసి వచ్చేసి అడుగు కూడా పెడతాను, ఎక్కడ కూడా కాయలు దొరకట్లేదు. నాకు నేను ఒకసారి కూర్చుని పడిపోయి అయ్యా మరి ఇవాళ కదా మొదలు పెట్టింది, ఈ తిరగలేకపోతున్నావు ఎక్కడ దొరకట్లేదు అనేసరికి ఒకసారికి వెళ్ళేసరికి దేవుడు అద్భుతంగా ఒక్కసారి కాయలు దొరికింది 2 మూటలైంది. మరి ఆ రోజులు వ్యాపారం కూడా త్వరగా అయిపోయింది, బేరం కూడా. దేవుడు మరి మేము ముందు వ్యాపారంలో స్థిరపడాలని ముందు నమ్మకంగా మేము కుటుంబం అంతా రక్షణ తీసుకొని ఉన్నాం. దేవుడు మందిరంలో నిలబడాలని నాకు పరిచర్యలోకి వెళ్ళాలని ఎంత ఆశగా ఉంది. వెళ్దామని ఒక్కొక్క సమయంలో ప్రయాణం పోదామంటాడు, అందులోనే ఆగిపోతున్నాడు. మరి పరిచర్యలో మేము కూడా వాడబడాలని వ్యాపారంలో మరి మాకు చాలా అప్పులు ఉన్నాయి, అప్పుల గురించి కూడా మేము విడుదల పొందాలని మా కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించింది. సంవత్సరాల నుంచి వాటర్లో చేసినప్పుడు నాకు ఏమీ తేడా అనిపించలేదు. సరే 3 సంవత్సరాలు జరిగిపోయింది. 3వ సంవత్సరంలో వాంతులు ఇవేసినారు, గ్యాస్ పట్టయితే తీసుకెళ్ళి రాంబాబు గారు హాస్పిటల్లో వేసాను. మా చెల్లెలు చేస్తే సరే అని వాళ్ళు ఉన్నారంట, నేర్పికన్నారు పడిపోయామ్మా బెడ్ లేదేమిటి అన్నారంట. మా కుమారుడికి ఫోన్ చేశారు, వాళ్ళు ఎప్పుడో వచ్చారు. వాళ్ళు వచ్చేవాళ్ళకి మరి ఏ బెడ్ ఎక్కించారో నాకైతే తెలియదు, పాపం పిల్లలు నాకు తెలియదు, అయితే ఎక్కించాను. అవి ఎక్కించినాక 2 రోజులు ఉన్నాక ఇంటికి వెళ్ళిపోయాను. చెల్లోడు వెళ్ళిపోయినాక అప్పటి నుంచి నాకు తేడా వచ్చేసింది. నాకు ఎలర్జీలా మొత్తం బాగోపోవటం, 2 రోజులు వాటర్లోకి వెళ్తే 3 రోజులు పడుకుంటాం, అట్లా పని చేయలేకపోతున్నాను. ఇక ఆ బెడ్ తెచ్చి కానించి నాకు మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. అసలు బాగోట్ల ప్రాణం కూడా చెప్పుకున్నామంటే ఎవరికి కూడా కుమారు చూస్తే అట్ట, అక్కడ 2 కొడుకులు చూస్తే అట్ట, నాకు ఎవరికి చెప్పుకోలేక ఒంటి నిండా చక్కట్లు వచ్చేసింది, ఎలర్జీ వచ్చేసింది, బాగా ఎలర్జీ వచ్చేసినట్టు నేను చేయలేనమ్మని ఇంటికి వచ్చేసాను. మా ఊరు వచ్చేసి వచ్చినా కూడా తలనిండా గడ్డలు వచ్చేసింది, చక్కట్లు వచ్చేసి దొరకలేదు. మరి తల్లికి ఇంటికి ఇచ్చేసి చెప్పాలి, తల్లి నాకు కంగారమ్మ తల లేకుండా పోవాలని ఇచ్చేది. అయినా సరే శుభ్రంగా తగ్గిపోయినాయి గడ్డలు, తగ్గిపోయినా సరే నాకు ఎలర్జీ తగ్గుతుంది. బయట ఎన్నో మందులు వాడుతున్నాం, పెద్ద డాక్టర్లు చూపించుకుంటున్నా కానీ మామూలు గవర్నమెంట్ డాక్టర్లు వెళ్తాను. చాలా మందులు వాడినా సరే తగ్గుతుంది. కాకపోతే సరే మొన్న ఏం చేసాం, మా చిన్నపాలను తీసుకొని కొమ్మూరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం. వస్తే ఆయన అన్నాడు, అమ్మ నువ్వు బెడ్ పరీక్ష చేయించుకోవాలమ్మ, తగ్గుతలేరు అంటున్నాడు.
సరే బ్లడ్ పరీక్ష బయటికి రాశారు. రాసినాక వెళ్ళి చేపించింది మా పాడు. అక్కడ వేరే గౌతులు గారు ఏంటంటే ముందే కాదు ఆయన దగ్గర చేపించినాక మా చిన్నపాడు అంటే ఏంటండి అమ్మ ప్రాబ్లం ఉందా, మొత్తం డాక్టర్ చెప్తాడే వెళ్ళామన్నాడు. మళ్ళీ కొమ్మూరు డాక్టర్ గారి దగ్గరికి వచ్చినాక ఆయన అన్నాడు, అమ్మ నీకు కొంచెం బ్లడ్లో తేడా వచ్చిందమ్మా, నువ్వు బయట అయితే ముందు వాడుకోలేవు, చాలా అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి గన్నవరం అన్నారు. గన్నవరం వెళ్తే ఆయన అన్నాడు, ఇంకా నీకు 2 పరీక్షలు 3 పరీక్షలు తీయాలన్నా, బ్లడ్ పరీక్షలు తీయాలంటే డబ్బులు చాలా అవుతాయి, నీకు బయటికి రాస్తానన్నాడు. నా దగ్గర అయితే డబ్బులు దగ్గర అన్నాడు. సరే న్యూజిలాండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అన్నాడు. సరే అని న్యూజిలాండ్ హాస్పిటల్కి వెళ్ళాక ఆయన అన్నాడు, రిపోర్టులో కూడా అమ్మ నువ్వు వత్త కళ్ళెత్తరా అన్నారు. కళ్ళెత్తుకెళ్తే కళ్ళలో కూడా పరీక్ష చేశాను. అమ్మ నీకైతే ఏమి తేడా లేదు, బెడ్ మార్పు వచ్చింది, నువ్వు ముందు వాడుకో నీకు ఏమీ లేదన్నా. అంటే రిపోర్టులో కూడా ఏమీ లేకుండా మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి, మీరు అమ్మగారు అయ్యగారు మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఈ రోజుకి ఆరోగ్యం బాగోట్ల, ఈ సాక్ష్యం దేవుడు ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. బిడ్డలో చెప్పబడిన సాక్ష్యములో నీ సన్నిధించారు, నీ ఆత్మనుంచారు నాయన. వారి జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి మీరు స్తుతించారు, నేను గణపరిచి ఉన్నారు నా ప్రభువా. ఇంకా చెప్పలేని బిడ్డలను కూడా నా ప్రభువా ఒక దినాన చెప్పి నేను గణపరిచే కృపను మా అందరికి కూడా మీరు దయచేయమని ఇచ్చిన ప్రార్థన పాదవత్తు చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు.
వందనాలు చెల్లిస్తున్నాను. గుప్పులు విప్పిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి. మీ బిడ్డలు నాయన ఎంతైతే నేను సమర్పించుకున్నాను దానికి 100 ప్రతిఫలం దేవుని ఆశీర్వాదం దయచేయమని 10 నిమిషాలని వాక్యము ధ్యానించబోతుండగా అటువంటి బలహీనమైన మమ్మల్ని బలపరచండి. మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ వారం జాగ్రత్తగా రాసుకొని ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకొని పాలు పంపుడు పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాను. వచ్చే బుధవారం సాయంకాలం 7 గంటలకు ఏలూరులో ఉన్న పెద్ద ప్రార్థనా మందిరంలో మరి యాకోబు సువార్తల యొక్క కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వారు స్తుతి కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరి మన సమూహ సంఘాలని వారు ఆహ్వానించారు. బళ్ళు ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు తప్పక పాలు పంపుడు పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. బుధవారం సాయంకాలం 7 గంటలకల్లే ఏలూరులో మందిరంలో ప్రార్థన ప్రారంభం అవుతుంది కనుక మరి అవకాశం ఉన్నవాళ్ళు, బండి ఉన్నవాళ్ళు తప్పక పాలు పంపుడు పొంది మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. శుక్రవారం వచ్చే శుక్రవారము 3వ శుక్రవారము మరి కుమారాల ఇంటి దగ్గర మరి నెలకొక పర్యాయం జరుగు సువార్త కూడిక జరుగుతుంది కనుక మనం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించి బుధవారము గురువారము జరిగే ఆ యొక్క ప్రత్యేకమైన కోరికలకు మీరు పాలు పంపులు పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాము. హనుమాన్ జంక్షన్లో కూడా ఆరాధన విషయంలో మీరు ప్రార్థన చేయండి. మందిరము కట్టబడేదాకా ముందు ఎక్కడైనా ప్రారంభించిన ఆలోచన ఉన్నది. ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా సంఘముగా ప్రార్థన చేయవలసిందిగా 4వ ఆరాధన ప్రారంభించబడినట్లు దేవుడు మార్గములు తెరవబడినట్లు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకుని పరిశుద్ధుడా 10 నిమిషాలు నీ వాక్యము ధ్యానించాలని ఆశపడుతున్నాను. మట్టి వాడిని బలహీనమయ్యా ఎన్నిక లేని వాడినైనా నన్ను సెలవు చాటు మరుగుపరిచి ఎవరు ఏ ఆశ కలిగి వచ్చారు ఆయన ఏ స్థితిలో మేము ఈ స్థలంలో వచ్చేది మనుషులు పై రూపాలను చూస్తారు కానీ మా హృదయ అంతరంగానే ఎరిగిన దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నన్ను మరుగుపరిచి కోరగా ఉండి నాతో మాతో అందరితో మాట్లాడాలి. మా ప్రభువును రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇది మనకు తెలిసిన వాక్యమే. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని వెండి కుమారుణ్ణి ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు ప్రభుత్వ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము ఎవరు వెళ్తారు? ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు?
అది ప్రవేశం ఎలా ఉంటుంది అని దాని గురించి ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పబడిన ఉపమానం. ఈ ఉపమానంలో చెప్పబడినట్లు మనము మాత్రము ఉండగలిగితే పరలోక రాజ్యానికి చేర్చబడతాం. ఒకవేళ ఆ రీతిగా మనము ఉండకపోయిన ఎడల మనము సిద్ధపడగలిగినట్లయితే ఇప్పటి నుంచి అయినను మనము పరలోక రాజ్యానికి చేర్చబడతాం. చాలా మందికి ఈ లోకంలో డబ్బులు సంపాదించాలని, ఆశీర్వాదం సంపాదించాలని, మేలు సంపాదించాలని ఆశ ఉంటుంది. కానీ పరలోకం చేరాలన్న ఆశ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే పరలోక సంబంధమైన వాక్యము చెప్పడం తక్కువైపోయిన దినాలి. ఎంతవరకు ఆశీర్వాదం వచ్చింది, ఆశ అనేది అన్ని అంగుడైపోతాయి. నువ్వు దేవుడి గొప్పగా ఇవ్వు, నీకు గొప్ప కార్యాలు జరిగింది, ఇవే కానీ పరలోకానికి సిద్ధపడి ఉండాలని, పరలోకానికి చేర్చబడినట్లు మనల్ని మనం సిద్ధపరుచుకోవాలన్న వాక్యాలు తక్కువైపోయిన దినాలి. దేవుడు బిడ్డలారా, ఒక విశ్వాసికి అంతిమముగా ఉన్న గురి ఏమిటో తెలుసా? పరలోకము చేరాలని. దేవుడు బిడ్డలారా, ఈ లోకములో మన అవసరాలు దేవుడు తీరుస్తాడు, మనకు కావలసిన ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. ఈ లోకములో ఉన్నది ఏదో ఒక దినాన్ని గతించిపోతుంది. ఈ లోకము ఏదో ఒక దినాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ లోకము ఏదో ఒక దినాన్ని మనము విడిచిపెట్టక తప్పదు. కానీ యుగములు ప్రభుతో జీవించు ఆ పరలోకానికి చేరాలన్న ఆశ చాలా తక్కువ మందికి ఉంటుంది. కారణం ఏంటంటే అపవాదైన సైతాన్ గాడు ఈ లోకాశలు మన కళ్ళ ముందు ఎప్పుడు తిప్పుతూ ఉంటాడు అన్నమాట. ఒకటి అందం. మన అందంలోకి వెళ్తే చూసుకోవాలి. మన అందంగా లేకపోయినా అందంగా ఉన్నామని బతుకుతూ ఉంటాం. సౌందర్యం వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని నేను చెప్పుకున్నాం. అయినా సరే ఎంతో సమయం దానికి ఇస్తాం. కానీ ప్రార్థనకు మాత్రం 10 నిమిషాలు కూర్చోలేదు. అపవాదైన సాతాను విశ్వాసులు చేస్తున్న స్త్రీలకు వేస్తుంది ఏంటి తెలుసా? అందం. నీ అంత అందంగా ఇవ్వలేరు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు అనిపిస్తుంది పగలు తిరిగి కళ్ళ పక్కనాలు అదంటే బాగుంది కదా. 2 శరీరాశ, నేత్రాశ, జోగుణం, వీటన్నింటినీ పెట్టి అపవాది మనల్ని పరలోక రాజ్యం మీద మనస్సు లేకుండా చేశాడు. అసలు పరలోక రాజ్యం ఉందన్న సంగతి ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఇంకా అయిపోతుంది అబ్బాయి, నువ్వు బయలుదేరాలండి, బయలుదేరాలా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా, అప్పుడు మొదలైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు చేసేస్తావు ప్రార్థన. తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాడు. నీ వెంట నీ క్రియలు వచ్చినన్నాడు. ఇప్పుడు దాకా చేసినవన్నీ వదిలేసి అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోమంటే ఆ రకంగా అయితే ప్రార్థనలు ఎందుకు? దేవుడు మనమంతా మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతివాడు పరలోక రాజ్యము వరకు కనిపెట్టుకుంటూ దినదినము మన జీవితాలను ఆయన కొరకు మలుచుకుంటూ సిద్ధపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, దానికి ఉపమానంగా ప్రభు మాట చెప్తున్నాడు. 10 మంది దివిటీలను పట్టుకున్న
పరలోక రాజ్యం తమ దివిటీలో పట్టుకొని ఆ, పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అది 10 మంది కన్యకలతో నిన్ను నన్ను పోలుతున్నాడు దేవుడు. ఇక్కడున్న మనము 10 మంది, ఇక్కడున్న మనం 10 మందితో సమానం. ఈ 10 మంది బయలుదేరారు. ఎవరిని? పెండ్లి కుమారుని ఎదుర్కొన్నాడు. ప్రభువుని ఎదుర్కొంటకు రక్షించబడి మారు మనసు పొందిన నీవు సిద్ధపడ్డావు. సిద్ధపడి రెడీగా ఉన్నావు అన్నమాట. బయలుదేరావు. నీ ప్రయాణాన్ని ప్రారంభించావు ప్రభుని ఎదుర్కోవాలని. చదువు. వీరిలో ఆ, 5 బుద్ధి లేని వారు, ఆ, 5 బుద్ధి గలవారు. ముందే చెప్పేశాడు దేవుడు. 10 మందిలో 5 బుద్ధి లేదు. మనం బుద్ధి లేని బ్యాచ్ లో ఉన్నామో బుద్ధి కలిగిన బ్యాచ్ లో ఉన్నాము. బుద్ధి లేని వారు చేసే పని ఏంటి, బుద్ధి కలిగిన వారు చేసే పని ఏంటో దేవుడు చెప్తారు. చదువు. బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమ డ్యూటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా ఆ, సిద్ధిలో నూనె తీసుకుని పోయేది. అది బుద్ధి లేని వాళ్ళు చేసే పని ఏంటంటే సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళలేదు. బుద్ధి కలిగిన వారు చేసిన పని ఏంటంటే డ్యూటీల్లో నూనెను సిద్ధపరచుకున్నారు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇక్కడ సిద్ధపాటు కనపడుతుంది. 5గురులోను ఇటు 5గురు అంటే 5గురు సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5గురు సిద్ధపాటు లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడిన బ్యాచ్ లో ఉన్నావా, సిద్ధపడని బ్యాచ్ లో ఉన్నావా? హల్లెలూయా. మనము ఆయా పరలోకానికి ఇప్పుడు ఎందుకు? అది ఇప్పుడు కాదు కదా. 77 80 వచ్చినాక తల్లిగారు చెప్పారు, రక్తం మార్పు వచ్చిందని భయపడుతున్నాము. సిద్ధపాటులో ఉందా? అప్పుడు కదా మాకు, ఇప్పుడు ఎందుకు? మాకింకా 10 రూపాయల చీటీ ఉంది, ఇంకా 3 డోకా గ్రూపులు ఉన్నాయి, 3 వడ్డీలు తిప్పే డబ్బులు ఉన్నాయి. వీటన్నింటిని మేము సంపాదించుకున్న తర్వాత నీ రక్తం కూడా మారింది, కొద్దిగా తేడా ఉంది. అప్పుడు సిద్ధపడతాం అంటే నువ్వు సిద్ధపాటు ఎప్పుడు నీకు వస్తుందో నువ్వు అనుకోవచ్చు. అందుకని నీ ఆలోచనలు వేరు. నీ ఆలోచన 80 వెళ్దామని, ఆయన ఆలోచన రేపు పొద్దున వస్తావా అని. హల్లెలూయా. హల్లెలూయా అంటే కూడా ఎలా ఏంటమ్మా పరలోకానికి నిజం ఎలవా? మరి హల్లెలూయా చెప్పు. సిద్ధపాటు కలిగిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. రేపు వెళ్తానికి సిద్ధపాటు కలిగిన వాళ్ళు చెప్పండి. నాకు ఇది చెప్పలా? జాగ్రత్త. దేవుడి సన్నిధిలో ఆమె అంటున్నావు, చెప్పండి రెడీగా ఉండాలి. మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదని మనం చూసి వెళ్తాను, ఎత్తుకుని వెళ్తాను, పాఠశాల అయినాక వెళ్తాను, పేరు పెట్టినాక వెళ్తాను. కుదరదు. అసలు వెళ్ళాలంటే మనకేముండాలి? అసలు అది ఉందో లేదో చూసుకోవాలి కదా. ఈరోజు సిద్ధపాటు లేదనుకో, తెలిసి నరకానికి బాలసాంతులు అంటారు. రే అసలు మన బ్యాచ్ లో ఎవరో ఎక్కల్లా నువ్వు ఒక్కడే రక్షణ తీసుకొని బాగా ప్రశ్న పొంది వారు మనసు పొంది నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే ఏమైపోవాలి? మనల్ని అంతా పెంచి ఎక్కలా
కుదరదు, నువ్వు కూడా పాతాళానికి రా అని కేకేస్తా. తెలుసా, మనం కూడా కేకేస్తా ఉంటారు. అప్పుడు రాత్రి కాలంలో మీ తాత వచ్చి ఇంకెంతకాలం చదువుకోగా అలా అంటున్నాడయ్యా. సచివాళ్ళు కళ్ళ రాకూడదు, ఎందుకు మనం చచ్చిపోతాం. కళ్ళ కథ వచ్చింది, పబ్లిక్ గానే వచ్చింది. మాట్లాడలే యారా నువ్వు ఒక్కడ బాగా తీసుకుని బాగా మోసుకొని పర్లా కనిపిస్తుంది. మా బ్యాచ్ అంతా ఏమైపోతారా, నువ్వు కూడా వచ్చేసి ఎక్కడికి నేను బాప్తీసం తీసుకుంటా, నేను మారు మనసు పొందుతా, ఈ వదిలేస్తా ఇవన్నీ జరగనేమోనో అవనేమోనో, నిన్ను రానేమోను గుడికి, మందిరంలో కూర్చోనేమో. అది గెలిచిందో ఈయన గెలుపుతాడు. ఏం లేదండి, సైతాన్ని గెలిపించడం దేవుడిని గెలిపించడం దేవుడి చిత్తం అయితే కాదు, నీ చిత్తంలో ఉందండి. గుడి మానేయాలు రావాలి మన చిత్తంలో ఉంది, మన చేతుల్లోనే ఉంది. గుడి పొద్దే దేవుడు గెలుపుతాడు, గుడి మానేస్తే దాన్ని గెలుపుతాడు. పరలోకమునకు సిద్ధపడిన వారముగా మనము ఉండాలని దేవుడు ఆశపడతాడు. ఇక్కడ 5 అంట డ్యూటీలు ఉన్నాయి. 10 మందికి ఉన్నాయి చెప్పాలి. 10 మందికి డ్యూటీలు, అందరికీ బాప్తిసాలు ఉన్నాయి. అందరికీ బాప్తిసాలు ఏమా లేవా? అందరికీ ఉన్నాయి బాప్తిసాలు ఉన్నాయి. ఏసే పేదలొచ్చు, మాట బాగా చెప్తాం, అన్ని బాగవచ్చు. ఇక్కడ 10 మందికి కూడా డ్యూటీలు ఉన్నాయి. 10 మందికి కూడా డ్యూటీలు ఉన్నాయి. కానీ డ్యూటీలు ఎలగడానికి లేదు. అదే మనకందరికి బాప్తిసాలు ఉన్నాయి కాబట్టి లోపల దేవుడే లేదు. నీ హృదయము దేవుని యొక్క చేత టైం ఉందా? ఇంకా ఇదిగు కావాలా? ఇప్పుడేగా మొదలు అప్పుడే వెళ్ళిపోతావా? ప్రభుత్వ ఏ సిద్ధపాటు వెళ్ళిపోదామని కుమ్మ దగ్గర కాసుకొని చూడండి, సిద్ధపాటు ఉంటుంది అన్నమాట. ఆమె అనగా కామెడీ ఏడుకోనేది కామెడీ గురుడు వెళ్ళాడా? కాలు కొద్ది వచ్చింది, అసలు ఆగట్లా, ఆపలేకపోతాం. 50 కేజీలు మొత్తం కదా. ప్రభుత్వ దేవుని బిడ్డలారా గమనించండి, సిద్ధపాటు కలిగిన వారు పరిశుద్ధాత్మను హృదయంలో పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తారు. అదే డ్యూటీలు ఉన్నాయి కానీ కొంతమందికి నూనె రక్షణ ఉంది కానీ హృదయంలో దేవుడు లేకపోతే మనం ఏడపోతాం. అర్థం చేసుకోండి, మనము రక్షించబడిన కాడ నుంచి ఎన్నింటాము, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాకి డ్యూటీలు 2 సిద్ధంగా ఉంచుకోవాలి. అదే మహానుభావులు కొంతమంది డ్యూటీలు కూడా లేవు, కొంతమంది డ్యూటీలు ఉన్నాయి, ఎవరికి కూడా లేదు. కొంతమందికి బాప్తిస్మమే లేదు, మారు మనసే లేదు. కొంతమందికి బాప్తిస్మం ఉంది, మారు మనసు ఒకప్పుడు పొంది ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రము సిద్ధుల్లో నుండి మాత్రం ఎలా నీకు తెలిసిన వాక్యం. అందుకనే నువ్వు వివరించచ్చు. దేవుడు మనతో సూటిగా మాట్లాడే విషయం ఏంటంటే, నీ డ్యూటీలో నూనె ఉందా? నువ్వు పరలోకానికి సిద్ధపడి ఉన్నావా? అసలు డ్యూటీ ఉందా? నీకు రక్షణ ఉందా? ఒకవేళ రక్షణ ఉంటే నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. ఆత్మ లేనివాడు
వీడు చెప్పాలి. మనకి ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ ఉంది మన దగ్గర? ఒక అమ్మాయి, ఓ డెవిల్ని ఏంటి అమ్మాయి పట్టుకొని ఇవ్వాలి. ఆ అమ్మాయి పట్టుకున్నానుకో దాంట్లో బయటకు వచ్చింది. అందుకని ఈ రెండు టచ్ అవ్వకూడదు. అందుకని కొంతమంది టచ్ అవనావు తెలుసా? ఇవి టచ్ అయితే అవి బయటకు వస్తాయి అంట. మొన్న తెలుసు. మరి ఏంటి బయట రావట్లేదు అంటే అవి ఎంత లోపల అట్టుండి డ్యూటీ ఎప్పుడు ఆరిపోయింది, నూనె ఎక్కువ లేదు, దగ్గరగా ఉంది. ఎక్కడికి ఎక్కడ దగ్గరగా ఉంది? పాతాళానికి. పాతాళం దగ్గరగా ఉంది, అక్కడ ఉన్నాయి. అది వచ్చేస్తుంది. ఆ మాట అని చెప్పామనుకో, నాలో ఉందా మీలో లేదా? ఎందుకు వచ్చింది బాధ? దేవుడు బిడ్డలారా, మన సిద్ధుల్లో నూనె ఉందా? సిద్ధపడి ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉందా? ప్రభు చెప్తున్నాడు, ఆత్మ లేనివాడు వాడు వాడు అంటున్నాడు. ఆత్మ అంటే చపట్లు కొట్టే ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉందా? ఉందా లేదా? ఆత్మ ఉందా? ఏ ఆత్మ ఉంది మన మీద? ఏ ఆత్మ మనల్ని నడిపిస్తుంది లోకంలోకి? ఆత్మ లేదండి మీరా? ఎవరు చెప్తారుగా, మా ఆత్మ లేదా మీ దగ్గర అంటున్నా? ఉందా? ఏదోట్లే, ఏదో ఒక ఆత్మ ఉంది కదా, ఉంటే ఇదని ఉండాలి. ఉంటే పరిశుద్ధాత్మ ఉండాలి, లేకపోతే త్వరాత్మ ఉండాలి. ఏదో ఒక ఆత్మ మాత్రం స్వామి దగ్గర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వచ్చారు కాబట్టి తీసుకొచ్చాయి కాబట్టి బయటికి లోపల జరగమాకండి. అందలేదు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటా చెప్పింది? గేట్ బయట గేట్ల దగ్గర దాచుకుని కూర్చున్నాయి అంట. కొన్నా బాగుడి ఆడి జాగ్రత్తగా ఉంటాడు. పట్టణాలు కూడా గేట్ దాటలే. ఆడ ఇబ్బంది లేని మనిషి. ఓకే చర్చికి వచ్చి కొంతమంది గేట్కి తిరుగుతూ ఉన్నాం అనుకో, ఆత్మ ఖచ్చితంగా పనిచేసి. నేను అబద్ధాలు కాదు నేను చెప్పేది, నమ్మకాలు కాదు. ఉన్నోళ్ళే ఉన్నారు. వెళ్ళిపోవాలంటే సర్లే వెళ్తా, గేట్ దగ్గర ఉంచు. గేట్ దగ్గర ఉంచుకోవాలని కూడా ఏం చేస్తాం? రోడ్డు మీద కుక్కలు తిరగొద్దంటే తిరిగితే కుక్కలో కాదు, ఇంట్లో రానికూడదు. అంతే లోకం ఉంటది. లోకం ఎక్కడ పోతే కాకపోతే మన ఇంట్లోకి హృదయంలోకి తలుపులు వేసుకుని చేస్తాం. నువ్వు తలుపులు బాగా తీసేవనుకో, కాసేపు ఒక కాలు బయట రోడ్డు మీదకి, ఒక కాలు ప్రాంతంలోకి, ఒక కాలు కాసేపు బయట ఏం జరుగుతుంది, ఎవడు వచ్చాడు, ఇవన్నీ ఆలోచించామనుకో, అవి కాంత వచ్చి జోగొట్టి అవి దుఃఖాన్ని కిటికీలోని పడదోసినట్టు నిన్ను ఆత్మీయతలో ఏదో తినాలి నా పడదోసా. సిద్ధపడిన వారికంట దివిటీలు 10 మందికి ఉన్నాయి, కానీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ నూనె మాత్రం ఎంతమంది ఉందో చూసుకోవాలి. ఈ నూనె
దేవుని అనేది హృదయములో ఉండే ఆత్మ. మీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైతే నా ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను. నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేయట్లా? అడ్డమైన అసూయ, ద్వేషము ఇదన్నిటిని లోపల పెట్టి కుళ్ళు మొక్కంటే ఆలయం పాడైపోతుంది. ఇంకెందుకురా బాబు ఆలయం పాడు చేస్తున్నాడంటే దేవుడు మనం కూడా పాడు చేసేస్తాడు. సిద్ధపాటు లేకుండా మనము బ్రతికినట్లయితే ఏదో ఒక దినాన్న దేవుని పిలుపు వచ్చింది. చూడండి, చదువు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గల వారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకుని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అది కొద్దిగా ఆలస్యం అవుతుందంటే దేవుని రాకడ. అర్ధరాత్రి కొద్దిగా ఆలస్యం ఏమైతే అభివృద్ధి ఏంటి? దేవుడు అభివృద్ధి పెద్దలే ఏంటి? ఓళ్ళంత ఉంది. ఎంజాయ్ సంతోషించు. ప్రాణమా తిరుగు రాదు, సంతోషించు. ఎంజాయ్ చేయని చెప్పుకుంటాము. ఇప్పుడప్పుడే బాగులే, ఇప్పుడప్పుడే జరగదలే. మరణము ఎవరు మృంగుదుమా అని అపాయకర దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. కనుక సమయమును పోని ఒక సద్వినియోగము చేసుకోవాలి. ఇంకా ఆలస్యం అవుతుంది. ఇప్పుడప్పుడే కాదులే, ఇప్పుడప్పుడే ప్రభు రాకడ కాదు, ఇప్పుడప్పుడే నేను ఎప్పుడు పోన్లే అనుకొని నిశ్చయించుకొని ఉన్నామో ఒక దినము చదువు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండని కేక వేయగా అప్పుడు ఆ కన్యకలందరూ లేచి బుద్ధిలేని ఆ కన్యకలు అది ఆఖరి విషయానికి వచ్చినాక మంచం మీద నాకు పాస్టర్ గారు బాప్టిజం ఇస్తావా? అట్లాంటి బాప్టిస్తాలే, అట్లాంటి బాప్టిస్తాలు ఇక తీసుకెళ్తాను నుంచి పో అయ్యా నీ గొప్ప ఎత్తాలి కానీ బాప్టిజం ఇవ్వండి. ఆఖరికి వచ్చేసినాక అప్పుడు పొందుతాలే బాప్టిజం. ఆఖరికి వచ్చేసినాక ఏ గొప్ప చేయండి అయ్యా ఇక ప్రార్థన గట్టిగా నా కోసం పరలోకానికి వెళ్ళేదంటే ఇక సిద్ధుల్లో నూనె అయిపోవచ్చింది. నూనె కలిగిన దగ్గరికి వెళ్ళి కొద్దిగా నూనె మన అడుగుతున్నా. బతికినంత కాలం ఇష్టానుసారంగా లోకంలో బతికి సేవకుడు మాట లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. నీ కలిపే నీకు దేవుడు, నీ కుటుంబమే నీకు, నీ డబ్బే నీకు, నీదే నీకు. ఎవరెక్కడ పోయినా ఎవరేమైపోతున్నా నీకు అవసరం. ఏదో సంపాదించేద్దామని, పోగు చేద్దామని, కూడ పెడదామని బతికినంత కాలం ఆరాటపడి చివరి దశకి వచ్చాక నా కోసం ప్రార్థన చేయండి, నేను పరలోకానికి వెళ్తాను ఎవరు చెప్పాడు? చెప్తారు. క్షేమకాలంలో నేను నిన్ను పిలిచింది కానీ నువ్వు నా మాటను వినకపోతివి. రక్షించబడిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా అమ్మా ప్రార్థన రండి, అయ్యా ప్రార్థన రండి, వస్తాలే ఇప్పుడు అప్పుడు కాదులే. వాళ్ళైనా గొప్పం, డబ్బు సంపాదించే గొప్పం, ఇల్లు సంపాదించిన గొప్పం, పొలం సంపాదించే గొప్పం, మేడ కట్టిన గొప్పం, మిద్ది కట్టిన గొప్పం. అది రాలేదు. పిలిచినప్పుడల్లా వాళ్ళకి మనం ఎలా కనబడుతుంది తెలుసా? పాస్టర్ గారు దేవుడు రావట్లేదు అనుకుంటా, అందుకని మనకి ఎగేస్తున్నాడు.
మనమైతే కానుకలు బాగా ఇస్తామని కాదు, నువ్వు నశించిపోయి నరకానికి వెళ్తావని, నీ దివిటి ఆరిపోయే స్థితిలో ఉందని, నీ హృదయంలో దేవుడు లేడని, నీ సిద్ధలో నూనె లేదు. ఏమో ఆపత్కాలం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు లేకపోతే పాతాళానికి వెళ్ళవలసి వచ్చిందని ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. సువార్తను తెలియజేస్తుండగా దేవుడు నీకు చులకనగా కనపడవచ్చు. దేవుడు పెట్టినారా? ఎవరినో రక్షించడం సంగతి దేవుడు ఎదురు. అసలు నువ్వు పరలోకానికి వెళ్తావు లేదు, నువ్వు చూసుకో. మనదేమైందంటే మన కంట్లో ఉన్న దూరాలను వదిలేస్తాం, మన దగ్గర ఉన్న దురాత్మను వదిలేస్తాం. నువ్వే తేడాగా ఉండవు, నీలో ఉంది. నీలో ఉండేది మనలో ఉన్నాయి, మనకు కనపడవు. మనలో ఉన్నాయి మనకు కనపడాలంటే బైబిల్ తీయాలి. మనం బైబిల్ తీయంగా ఓళ్ళు ఫోన్లో తెస్తాం, చిన్న చిన్న ముక్కలాలు చెప్పి నీళ్ళు చెప్పి పోగు చేసుకుంటాం, నాకు అంతా తెలుసు అనుకుంటాం, వాటి నలుగురు చెప్పం. వాళ్ళందరూ అబ్బా అంటాయి. ఇంకేముంది, మనం పర్వకానికి వెళ్ళిపోతాం, అందరూ మన అబ్బా అంటున్నారని. మనలో దేవుడు ఆత్మతో ఆత్మ సంగతి మర్చిపోయి వదిలేశాం. 10 మంది ఈ 5 సిద్ధుల్లో నూనె లేనోళ్ళు కదా, ఏమైందిలే మన నూనె అవ్వకముందే వచ్చేస్తాలే వెళ్ళిపోతాలే మనం అనుకున్నారు. కానీ పేరు ఆయన వచ్చి దానికి సిద్ధుల్లో నూనె అయిపోయింది. తెచ్చుకున్నా ఉంటుంది. సమయం ఏం తెలుసా? అర్ధరాత్రి. దేవుడు రాకడ మన పోకడ పగల రాత్రి ఎవరు చెప్పరు. అందుకని ప్రభు అంటాడు, ప్రభు యొక్క రాకడ దొంగలనే ఉంటాడు. దొంగలు చెప్పతరా, పొద్దున రావచ్చు, రాత్రి రావచ్చు, ఎలాగ రావచ్చు. మనము ఊహించిన సమయంలో దొంగలు వస్తారు. అలాగా దేవుడు కూడా మా సిద్ధుల్లో నూనె అవ్వకముందే రాయ్యా, ఇప్పుడు కొద్ది భక్తి చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం భక్తి, ఇప్పుడు వచ్చేస్తాం పరలోకానికి. ఇప్పుడు రావాకయ్యా, ఇప్పుడు రావద్దు, నువ్వు రావద్దు, మేము పోవద్దు. ఎందుకంటే మేము భక్తిని వదిలేసి 2 సంవత్సరాల లోకంలో ఉన్నాం. ఇప్పుడు రావాలి. మళ్ళీ 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసి పొద్దు నువ్వు వచ్చేసాడు దేవుడు వచ్చేసాడు నాలోకి మొదలేస్తాం. అప్పుడు రా. కుదరదు. ఒకవేళ ఈ టైప్ ఆలోచనలు ఏమైనా మైండ్లో పెట్టుకున్నామో తీయకపోతే సిద్ధపడని కంటికల లిస్టులో మీ పేరు నా పేరు. సిద్ధపడిన వారు లోపల ప్రవేశించాలని కూర్చోలేరు. సిద్ధపడని వారు దేవుడు సిద్ధపడిన వారిని అడుగుతున్న వారు సహాయమేమి మాట చెప్తాను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొంది రక్షించారు. అవకాశం లేనప్పుడు నాకు ఇవ్వండి ఇచ్చేది కాదు. అది అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. తీసుకొని హృదయాన్ని దేవుని ఆత్మ చేత ఆ నూనె చేత ఎనీ టైం నింపుకొని ఉండాలి. నింపుకోలేకపోతున్నాం అప్పుడప్పుడైనా కదా మాట్లాడతాం, నింపుకుంటాం. ఎక్కడికి వచ్చి కూడా తూగుతుంది, ఎక్కడికి వచ్చి కూడా ఎప్పుడు ఆపుతారా నిద్రపోదా. 7 ప్రార్థన 6 కూడా లేక ఏ సిద్ధపడు ఆరాధనకే సిద్ధపడలేనుడు పరలోకానికి సిద్ధపడ. ఊళ్ళో కొంచెం నిద్రపోతాడు. నాకు అట్లాగే సిద్ధపడుతున్నట్టే కనపడుతుందా మీరు ఆరాధన? మళ్ళీ 9 పడుకుంటారు, 6 లెచ్చుతారు.
మీరు కొడుకున్నందుకు కాదు నా బాధ, మీరు పాతాళానికి పోతారో నా బాధ. మీరు సిద్ధపడతలేదు. సిద్ధులలో నూనెను కూర్చుకునే దగ్గరికి వచ్చి నూనె పోసుకోవట్లేదు, అది నా బాధ. ఇది సిద్ధులలో నూనె కూర్చుకునే స్థలము, ఉచితముగా దేవుడు మన ఆత్మను నింపే స్థలము. ఈ స్థలానికి ప్రయాసతో వచ్చిన నీవు సిద్ధులలో నూనె కూర్చుకొని మరలా వచ్చే నెల ఉపవాస ప్రార్థనలాగా ఈ నూనె నీలో ఉండాలి. నువ్వు మండుతూ ఉండాలి. హల్లెలూయా. ఉందా? ఈ 2 రోజులు నింపుకున్నావా? జీవించబడ్డావా? ఒక్కడు అట్లాంటి సాక్షి చెప్పని ఎవరా? దేవుడు నా హృదయాన్ని నింపాడు, ఆత్మతో నింపాడు, నేను జీవించబడ్డాను. తిరిగి పోగొట్టుకున్న ఆత్మ దేవుడు నాకు మరలా దయచేశాడు. మరి ఎందుకు మనం వచ్చేది? మా ప్రయాస తెలుసా? ఎవడైనా ఒక్కరికైనా ఉపవాస ప్రార్థన ఉపయోగపడబోదా? ఆ పిల్ల లక్ష్మి కడప నుంచి వస్తుంది బాబు, ఉపవాస ప్రార్థన 10 కిలోమీటర్ల వచ్చినాం. కడప నుంచి సెలవు పెట్టుకొని ట్రైన్కి కూర్చోలేకపోయినా అట్లాంటి వాళ్ళకి ఒక్కరికి ఉపయోగపడినా చాలా ఉపవాస మా లాంటి వాళ్ళకి బాగా ఎక్కువైపోయింది కదా. ఏంటిది? నూనె ఎక్కువైపోయింది. దావీదు చెప్తారు, నా గిన్నె నిండి పొరుగుతుంది. మీకు బాగా పొరుగుతుంది కదా, మీకు అవసరంలా ప్రార్థన, మీకు అవసరంలా అవసరత కలిగిన వారు ఒక్కరు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక్కరు జీవించబడిన, ఒక్కళ్ళు ఆత్మతో నింపబడిన, ఒక్కరు సిద్ధుల్లో నూనెను నింపుకున్న వారైనా సిద్ధపడతారన్న మీరు సరదాకు, కాలక్షేపాలకు కొన్ని వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి కింద పెట్టి వాళ్ళు పగలో రాత్రి ప్రయాసపడి పగలో రాత్రి కూర్చుంది పరుగు మానుకొని సిద్ధుల్లో నూనె లేకుండా తిరిగి ఇంటికి వెళ్తారు. ఖాళీ సిద్ధతో వచ్చిన నూనెను నింపుకొని తిరిగి మనం వెళ్ళాలి. నువ్వు సిద్ధులో నూనె లేకుండా వెళ్ళిపోయేవాళ్ళకి ఏదైనా ఏమో రేపు నేను ఎలా ఉపవాస ప్రార్థనకి లోపు దేవుడు నేను పిలిస్తే నీ సిద్ధులో నూనె లేదు, నీ పరిస్థితి నా పరిస్థితి. మాట్లాడిన వాళ్ళు సిద్ధులలో మనకి నూనె ఉందా లేదా మన హృదయాల మీద మనం చేసుకుంటే మనకే తెలుసు. దేవుని సన్నిధికి వచ్చి 2 రోజులు కూర్చున్న నీవు ఏం పొందుకున్నావు? ఎలా అయితే డ్యూటీలు ఉంచుకున్నావు, రక్షించబడ్డావు, మారుమనసు పొందని చెప్పుకుంటాం. ఉందా నుండి, ఉందా ఆత్మ, ఉందా ఆ సంతోషము? అప్పుడు వాడుకున్నట్టు సంతోషం పొంగింది అని వాడుకున్నప్పుడు పొందుతుందా? రగులుతుంది కడుపులో, ఆడి మీద రగిలి ఈడి మీద రగిలి ఇప్పుడు పొందుతున్న సంతోషం. ఇంకెట్ట పోతాం మనం పరలోకానికి? ఎట్లా సిద్ధపడి ఉంటే మన సిద్ధులు సిద్ధులలో నూనెను సిద్ధపరచుకోవలసిన సమయం ఇది. అందుకని గెహాజీతో ఎలీషా అన్నాడే చెప్పారు, ఏమని? ద్రాక్ష తోటలను
ద్రాక్ష తోటలను, వస్త్రములను, వెండి బంగారములు సంపాదించుకున్నకు ఇది సమయమా? అప్పుడే చెప్తే ఇది సమయమా? దేవుని ఆత్మను సంపాదించుకునే సమయం. ఈ సమయాన్ని నువ్వు దేనికో వాడేవనుకో, అనుకో సంపాదించుకోవాలి. అనుకున్నాను సంపాదించుకోవాలండి. ఆత్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. ప్రియుడా ఆత్మలో వర్తిల్లు అంటున్నాడు. నేను మాత్రం లోపంలో వర్తిల్లినాక తర్వాత ఇంట్లో వర్తిల్లుతాను. ఎవరు చెప్తున్నా? ప్రియుడా మొదట ఆత్మలో వర్తిల్లు, తర్వాత నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వద్దలక్కల నేను వద్దల చేస్తాను. ఇది తెలిసి కూడా మన కళ్ళుకి ఏమవుతుంది సార్? చీకటిగా ముసుకేసి ఇది వదిలేస్తాం. అక్కడ ఏదో వదిలుదామని చెత్త ఏరుకుంటా బయలుదేరి. ఇది నింపుకో, దేవుని ఆత్మతో లోకం ఉంది. ఈ లోకంలో కూడా సమస్తాన్ని దేవుడు మనకి అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. ఇది లేకుండా ఏది సంపాదించు. ఇప్పటికే ఇది లేకుండా ఎంతో పోగొట్టుకున్నాం. సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా, దేవుని ముందు తలెత్తుకోలేకుండా, హృదయపూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేకుండా తలదించుకునే బ్రతుకులు మనకు ఉండటం. ఐదుగురు సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు, కానీ ఈ ఐదుగురు సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన సంఘానికి దేనికి తెలుసా? సంఘము సిద్ధపడినదిగా ఉండాలని. సిద్ధులలో దేవుని నింపుకొని సిద్ధపడి ఉన్నాం. ప్రభువు అక్కడ కొరకు సిద్ధపడి ఉన్నాం. మా హృదయాన్ని దేవుని ఆత్మతో నింపుకొని ఉన్నాం. ఎంతకాలం దురాత్మలు పెట్టుకుని కొనుక్కుంటాం? సిక్కే ఇట్లా దేవుని ఆత్మతో నింపబడాలంటే, మన సిద్ధి నూనెతో నింపబడాలంటే మనము దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళు సిద్ధపడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. లోపల పోరాడతావా? పోట్లాడతావా? ఎవరి మీద పడి దేవుడి దగ్గర పోట్లాడలేవా? యాకోబు మొగసిరి గలవాడే దేవునితో, నువ్వు నేను లోపంలో ఎవరి మీద పడి పోట్లాడమను. 10 ఏళ్ళ కనపడింది పొత్తు. ఎక్కడ పోరాడలేవు, దేవుడి పాదాలు పట్టుకోలేవు, నువ్వు సంపాదించలేవు, సిద్ధిని నింపుకోలేవు. మరి నీకు రాని వ్యవహారం చేయమను. ఎక్కడ లేని తెలివితేటలు చూపిస్తావు. దేవుని సన్నిధిలో మనం సిద్ధపడకపోతే, సిద్ధులలో నూనెను కూర్చుకోకపోతే, వాళ్ళేంటి, పెద్దవాడేంటి, ముసలి వాళ్ళేంటి, సిద్ధపడవలసిందేనా? ప్రభు రాకడంత సమీపముగా ఉన్నది. నా పిల్లల పేరు ఏదనుకుంటా, అనుకుంటా, ఎట్టుకుంటా, నేట బతుకుతా, ఊహించమాక, కలలు కనమాక. నీటి మీద ఆవిరి లాంటిది మన బ్రతుకు. తెలియని వారు పాతాళానికి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు. తెలిసిన మన అర్థం ఏంటి? ఇప్పుడు కొండలో పోకరాయితే తెలిసేవాడు దుక్కుతాడ కళ కనబడుతుంటే నువ్వు దూడడానికి రెడీగా ఉన్నావు. చీకటి బట్టి నీ కళ్ళకి ఆ పొరలు ఎప్పుడైతే రాలుతాయో, పౌలుకి రాలి అంత ఏంటి పొరలో
నీ కూడా పొరలు కమ్మి దేవుడు కనబడతల్లా, గుడి కనబడతల్లా, స్వార్థ కనబడతల్లా, ప్రార్థన కనబడతల్లా. ఏం కనబడుతున్నాయి? ఈ లోకంలో ఉన్న రంగురంగుల జీవితాలు ఇవి కనపడుతున్నాయేమో. రాడితే సరే, రాలకపోతే వెళ్ళిపోతావు అంతే. మాట్లాడు ఎదుగుండి దినాలు సిద్ధపాటు రోజులు కనుక ఈ నెలలో ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే ధన్యురాలవు. హల్లెలూయా. ధన్యురాలు, ధన్యుడు. నువ్వు ఫలించు ద్రాక్షావళిలో ఉంటావు. ఈ నెల నువ్వు వెళ్ళు స్థలములు దేవుడితో పాటు వస్తాడు. మారు మనసు రక్షణ రమ్మంటాను అక్క అదనే రమ్మను. కడకడ వనకాలంతే. మనకి ఎప్పుడైతే రక్షణ లేదో, మారు మనసు లేదో, సిద్ధులో నూనె లేదో, 5 అంతే ఉంటాయి. నీ సిద్ధులో, నీ హృదయంలో దేవుడు లేడు కాబట్టి నీ తూగు, నిద్ర, మొత్తం మొగ్గు అన్నీ వస్తాయి. ఇలాగే కొనసాగిపోయేవరకు పాతాలని అప్పగించడం. ఇప్పటికైనా బుద్ధి లేని వారి జాబితాల నుంచి బుద్ధి కలిగిన వారి 5 కన్యల లిస్టులో రావాలి. అదే సిద్ధపాటుగా ఎక్కడ పడమంటావు? 2 రోజులకి దేవుడు ఇచ్చాడుగా. పక్కన మధ్యాహ్నంలో, మధ్యలో, రాత్రి ఏం సిద్ధపడతావు నువ్వు? భోజనాన్ని మాత్రం ముందు కూర్చొని నాకు సాంబార్ రాలా, చట్నీ రాలా, అరటికాయ రాలా, మొత్తం రావాలి. నువ్వు గుళ్ళో మాత్రం పగల ఉంటావు మధ్యాహ్నంలో. ఆ లాస్ట్లో వచ్చి పెరిగాను తిని వెళ్ళరాదు, వెళ్ళం. లాస్ట్లో వచ్చుకోక ఫస్ట్ నుంచి రావాలి అన్ని ఐటమ్స్. ఇక్కడ ప్రార్థన మాత్రం పగల రాలేదు. నాకు పని కొద్దిగా వెళ్తున్నాను, రాత్రి పెరిగన్నాను అనుకుంటా. ఎసరాకులు ఇద్దరు కొంత పరిపూర్ణంగా మనము దేవుని నమ్ముకొని మన హృదయంలో నూనెను సిద్ధపరచుకుంటే భయంకరమైన దినాల్లో పరలోకానికి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సిద్ధపాటు లేని వారుగా ఉంటున్నారు. ఈ లోకంలో అన్నిటికీ సిద్ధపడి ఉంటున్నాం. ఆయన కట్టవలసిన ధనాన్ని సిద్ధపడి ఉంటున్నాం. రాబో భవిష్యత్తు సిద్ధపడి ఉంటున్నాం. మీ ఆత్మను పొందుకున్న ఆయన ఒక రాజ్యానికి మేము సిద్ధపడలేకపోతున్నాం. రైతు మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సిద్ధపరచమని. ఆయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మతో నింపబడిన ఆయన సిద్ధపడినట్లు కృపను గురించమని. మరలా వచ్చే ఉపవాస ప్రార్థన వరకు సిద్ధపడిన వారుగా ఉండగలిగిన కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. నిలబడదాం. పరలోకములో ఉన్న మన ప్రభు తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును ఏ బిడ్డలైతే సిద్ధపడి ఉన్నారో ఆ బిడ్డలకు దేవుడు సదాకాలంతో ఉండి పరలోక రాజ్య వారసులుగా చేయును గాక.